హాయ్ అండి. నేను మీ హర్లతని. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను కూడా బాగున్నాను. ఇది నిన్నటి కంటిన్యూషన్ లాగండి. నిన్న మార్నింగ్ పునుగులు వేశాను కదా టిఫిన్ కింద. అలాగే చట్నీ ఏం చేశాను చెప్పానండి. ఆనియన్ చట్నీ చేశాను కదా, ఆనియన్ చట్నీ చేశాను. అలాగే గోంగూర పచ్చడి కూడా చేసుకున్నాను అని చెప్పాను కదా. టేస్ట్ అయితే చాలా బాగా వచ్చిందండి. బాగుందనమాట. చూశాను కదా, లాస్ట్లో అయితే చూపించాను అంతే మీకు. వీడియో అయితే ఫుల్గా తీసి పెట్టలేదు. ఇంకా నిన్నైతే మధ్యాహ్నం లంచ్లోకి నేను దొండకాయ ఫ్రై చేసి టమోటా చింతపండు కలిపి రసం పెట్టాను అనమాట. కొద్దిగా ములంకాయలు ఉంటే ఒక ములంకాడ ఉందనమాట, ములంకాడ వేసి రసం అయితే పెట్టాను. ఇక్కడ దొండకాయలు అయితే చూసుకోలేదు, నేను దొండకాయలు ఉన్నాయని అనుకోలేదండి. ఫస్ట్ బీరకాయ కర్రీ వండుదాం కదా అని అనుకున్నాను. తర్వాత చూసాను దొండకాయలు బేగ ముగ్గిపోతాయి కదా, ఎక్కువ రోజులు ఉండవు కదండి, ముగ్గిపోతాయి కదా. మనకి ఫ్రైకి ఎప్పుడు కూడా దొండకాయలు ముగ్గకుండా ఉంటేనే బాగుంటాయి కదా. అందుకని చెప్పి ఇలాగా ఇంకా ఆల్రెడీ లైట్గా కొద్దిగా ముగ్గిపోయినాయి అనమాట. అయినా సరే కొద్దిగా పర్లేదు, ఫ్రైకి బాగానే ఉంటాయి కదని చెప్పి మరీ అంత ముగ్గిపోతే బాగోమనుకోండి, పచ్చడికే బాగుంటుంది. కొంచెం లైట్గా ముగ్గిన ఏమనిపించదు మనకి, జస్ట్ కలర్ చేంజ్ అవుతుంది కదా, అప్పుడు పర్లేదు, మనకి ఫ్రై చేసుకోవచ్చు. ఇంకా దొండకాయలను అయితే నీట్గా కట్ చేసుకున్నాను. నేను రౌండ్గా కట్ చేసుకుంటానండి ఫ్రైకి ఎప్పుడు కూడా. మ్యాక్సిమం ఎక్కువగా రౌండ్గానే కట్ చేసుకుంటాను, నాకు అదే అలవాటు. ఇక్కడ రైస్ అయితే నానబెట్టేసుకున్నాను. వండడానికి ముందు ఎప్పుడు కూడా రైస్ని నేను ఒక 10 నిమిషాలు అయితే నానబెడతానండి. నానబెట్టిన తర్వాత బాగా ఒక 2 సార్లు అయితే క్లీన్ చేసుకుంటాను. క్లీన్ చేసుకొని అప్పుడైతే నేను వండుకుంటానమాట. అంటే దొండకాయలు కట్ చేసినంతసేపు నానుతుంది కదా అని చెప్పేసి ఉంచుకున్నాను. ఇంక ఇప్పుడైతే ముందైతే రైస్ అయితే పెట్టేస్తున్నాను. ఎండలు చాలా ఎక్కువ ఉన్నాయండి, చాలా ఎక్కువ ఉన్నాయి. అంటే మేమున్న ఏరియా అంటే వైజాగ్లో అయితే మాత్రం, మాది వైజాగ్ కదా, వైజాగ్లో అయితే ఎండలు చాలా ఎక్కువ ఉన్నాయండి. బయటకు వచ్చేటప్పుడు చాలా జాగ్రత్తగా రండి. కాటన్ అయితే ఎక్కువ ప్రిఫర్ చేయండి. ఏదైనా తల మీద ఏదైనా వేసుకోవడానికైనా దేనికైనా సరే బయటికి వెళ్తే అంబ్రెల్లా కంపల్సరీగా పట్టుకొని వెళ్ళండి. వాటర్ కంపల్సరీగా పట్టుకొని వెళ్ళండి. అసలు గొడుగు లేకుండా, ఏదైనా కాటన్ క్లాత్ లేకుండా, వాటర్ లేకుండా మాత్రం బయటకు అసలు వెళ్ళొద్దు. 11 తర్వాత అసలు బయటకు వెళ్ళొద్దండి. ఏ పనైనా ఉన్నది ఏదైనా అన్నప్పుడు చేసి ఈవినింగ్ 4 తర్వాత ఎప్పుడైనా అయితే వెళ్ళండి. ఎందుకంటే మార్నింగ్ నుంచే ఎండలు అయితే చాలా ఎక్కువగా ఉన్నాయండి. పిల్లల్ని తీసుకొని అది బయటకు వెళ్ళాలి, అది కూడా అయితే అస్సలు చేయకండి. చాలా ఎక్కువగా ఉన్నాయన్నమాట ఎండలు అనేవి. మజ్జిగ బాడీ కూల్ చేయడానికి మజ్జిగ అది అయితే ఎక్కువగా తీసుకుంటూ ఉండండి. నేను ఎప్పుడూ ఎక్కువగా ఎండాకాలంలోనైనా సరే, మామూలుగా అయినా సరే, ఎప్పుడు కూడా ఎక్కువగా ఏంటంటే ఎండలు మరి ఎక్కువగా అనిపించినప్పుడు కర్రీ వండుతానండి, కానీ మజ్జిగన్నం తింటానమాట. మజ్జిగన్నంతోనే చేసుకున్న కర్రీ అయితే నంచుకొని తింటాను. నాకు ఆ విధంగా అయితే ఇష్టము. ఎందుకనంటే మజ్జిగ మనం తాగుతాము, కానీ అలా కాకుండా మజ్జిగ అన్నం తినేసి కూర నంచుకుంటే కూడా సరిపోతుంది. ఎందుకంటే మనం మజ్జిగన్నం తినడమే మంచిది కదా ఈ ఎండలకి. కాబట్టి ఎండలకు మాత్రం దయచేసి బయటకు అయితే వెళ్ళొద్దండి. ఎన్ని రోజులు ఇలా ఉంటుంది అనేది అయితే తెలియదు, కానీ ఎండలు అయితే చాలా ఎక్కువగా ఉన్నాయి. మ్యాక్సిమం కూలింగ్ అంటే ఫ్రిడ్జ్లో పెట్టుకొని తాగమని చెప్పట్లేదండి. మామూలు వాటర్ అనేది కొద్దిగా బాడీ అనేది డిహైడ్రేషన్ అయితే అవ్వకుండా ఉండడానికి కొద్దిగా వాటర్ అనేది ఎక్కువగా తీసుకుంటూ ఉండండి. బయటికి మాత్రం అస్సలు వెళ్ళొద్దండి. తప్పనిసరి పరిస్థితుల్లో బయటకు వెళ్తే మాత్రం అంబ్రిల్లా తీసుకొని వెళ్ళండి. అలాగే కాటన్ క్లాత్ తీసుకొని వెళ్ళండి. డ్రెస్సెస్ ఏవైనా సరే, బాయ్స్ అయినా గర్ల్స్ అయినా ఎవరైనా సరే కాటన్ ప్రిఫర్ చేయండి మనకి. అలాగే బ్లాక్ కలరు అది ఏమీ కాకుండా, డార్క్ కలర్స్ కాకుండా లైట్ కలర్స్, పింక్ కానీ వైట్ కానీ అవి వేసుకొని వెళ్ళండి. ఎందుకనంటే మనకి కొద్దిగా వైట్ అయితే ఇంకా మంచిది. బ్లాక్ మాత్రం వేసుకొని వెళ్ళకండి. ఎందుకనంటే మనకి ఎండలకి బ్లాక్ వేసుకొని వెళ్తే ఇంకా ఇబ్బంది అవుతుంది. ఇక్కడైతే రైస్ ఒకవైపు పెట్టేశాను కదా, ఇంకొక వైపు అయితే దొండకాయ వేపేద్దాం కదని చెప్పేసి వెల్లుల్లి అయితే ముందు దంచేసుకుంటున్నానండి. అలాగే కరివేపాకు సింపుల్గానే చేసుకుంటానండి. ఆల్రెడీ మీకు చెప్పినట్టున్నాను నేను ఆల్రెడీ ఒకసారి వీడియోలోని. ఆవాలు జీలకర్ర వేసుకొని ఎండుమిర్చి అలాగే దంచిన వెల్లుల్లి వేస్తాను. వేసేసి బాగా వేయించేసుకుంటాను. కొద్దిగా కరివేపాకు కూడా వేస్తాను. వేసి అందులో దొండకాయ ముక్కలు వేసేసుకుంటానండి. వేసుకొని సిమ్లో పెట్టేసుకొని ఇంకా అలాగా వేగుతాయి అన్నమాట. కొద్దిగా
బాగా వేగేంత వరకు ఉంచుకొని స్టవ్ ఆఫ్ చేసుకుంటాను. లైట్‌గా దించడానికి ఒక 2 నిమిషాల ముందు ఉప్పు వేసుకొని బాగా మళ్ళీ ఒక 2 నిమిషాలు వేయించుకొని స్టవ్ ఆఫ్ చేసుకుంటాను. నా వీడియోస్ మీకు నచ్చుతున్నాయండి. నచ్చితే లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. అలాగే సబ్స్క్రైబ్ మాత్రం తప్పకుండా చేసుకోండి. అలాగే మన ఛానల్ బేగా మోనిటైజేషన్ అవ్వాలని కూడా బ్లెస్ చేయండి. ఇంకా వీడియో అయితే లెంత్‌గా ఉంటుందని చెప్పి నేను డైలీ కూడా మీకు మరీ ఎక్కువ సేపు ఉన్నా కూడా చూస్తారు, చూడకపోవచ్చు అని చెప్పి నేను ఎప్పుడు కూడా ఒక 10 మినిట్స్, 12, 13 మినిట్స్ పెడుతున్నానండి వీడియో అనేది. ఎక్కువగా లెంతీగా అనిపిస్తే ఫాస్ట్ ఫార్వర్డ్ కూడా పెట్టేస్తున్నాను అనమాట. ఇక్కడైతే కొన్ని సామాన్లు ఉన్నాయన్నమాట. అవి అయితే క్లీన్ చేసుకుంటున్నాను నేను. అలాగే ఆల్రెడీ టమాటీ అయితే కట్ చేసుకొని పక్కన పెట్టేసుకున్నానండి. అలాగే మా రసంలోకని ఒక ములంకాడ ఉందన్నమాట. కొద్దిగా చిన్నది డ్రై అయింది. చిన్నది డ్రై అయితే అది కూడా నేను వేసేసాను రసంలోకే కదా అని చెప్పేసి. ఇదిగో చూసారు కదా, టమాటీలు 3 టమాటీలు అయితే తీసుకొని మిక్సీ పట్టేశానండి. మిక్సీ పట్టేసి పక్కన పెట్టేసుకున్నాను రసంలోకి. ఇంకో చింతపండు ఆల్రెడీ కొద్దిగా అయితే చాలా తక్కువ తీసుకున్నాను. చింతపండు రసం అయితే నేను ఎక్కువ చేయనండి. మ్యాక్సిమం టమాటీ రసం చేస్తాను. అందుకైతే అప్పుడప్పుడు టమాటీ రసంలోనే కొద్దిగా చాలా తక్కువ చింతపండు వేసుకొని చేస్తానన్నమాట. కొంచెం గుంజు ఎక్కువ ఉంటుంది కాబట్టి మళ్ళీ వాటర్ వేసుకొని మళ్ళీ రసం తీస్తున్నాను. నా వీడియో మీరు చూడడం ఇదే ఫస్ట్ టైం కనుక అయితే మన ఛానల్లోని మన ఛానల్లోనే కదా ఇదే చూడడం ఫస్ట్ టైం అయితే లైక్ చేయడం, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ఎలాగున్నాయో నా వీడియోస్ అవి ఎలా ఉన్నాయి, వ్లాగ్స్ ఎలా ఉన్నాయనేది కూడా కామెంట్ చేయండి. మీరు చెప్తే నాకు తెలుస్తూ ఉంటుంది కదండి. కొద్దిగా ముందు చింతపండు రసం వేసి తర్వాత టమాటీ మిక్సీ పట్టేసాను కదా, అందులో కూడా నిండా వాటర్ వేసేసుకొని అది కూడా వేసుకున్నాను. అందులో ములంకాడలు వేసుకున్నాను. వేసుకొని కొద్దిగా ఉప్పు, కారం, కరివేపాకు, పచ్చిమిర్చి వేసేసి మరిగించేసానండి. బాగా మరిగించేసిన తర్వాత పోపు పెట్టేసుకున్నాను. ఇంకా ఈ రోజుకైతే మన వీడియో అయిపోయినట్టేనండి. నచ్చితే లైక్ చేయడం, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ఇంకో మంచి వీడియోతో నేను మళ్ళీ మీ ముందుకు వస్తాను. అప్పటి వరకు చూస్తూనే ఉండండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.